నమస్కారం అండి. నేను డాక్టర్ జయరామ్ రెడ్డి, హోమియో డిఎడిక్షన్ స్పెషలిస్ట్ అండ్ టొబాకో కంట్రోలర్. దాదాపు గత 35 సంవత్సరాలుగా మేము హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. మా క్లినిక్ హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్ ఆపోజిట్ బావార్చి హోటల్ పక్కనే మా క్లినిక్ ఉంటుంది. మా దగ్గర ఈ ఆల్కహాల్ వ్యసనాలు, స్మోకింగ్, గుట్కా, ఖైని, డ్రగ్ వ్యసనాలు అయితే గంజాయి కానీ, కోకైన్, హెరాయిన్, మార్ఫిన్, ఓపియం, అదే సింథటిక్ డ్రగ్స్, కాఫ్ సిరప్లు కానీ, స్లీపింగ్ పిల్స్, ఇంకేరైలు, వైట్నర్స్, తర్వాత పంక్చర్ లాంటి సొల్యూషన్స్, వీటన్నిటి ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళకి డిఅడిక్షన్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. మా దగ్గర హోమియోపతి డిఅడిక్షన్ ట్రీట్మెంట్ అనేది ఒక రీసెర్చ్ క్లినిక్. ఇది 35 ఇయర్స్ నుంచి మేము క్లినిక్ రన్ చేస్తున్నాం. మంచి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం మేము. అతి తక్కువ ఖర్చుతోనే 100% సురక్షితమైన మెడిసిన్ మా దగ్గర అందుబాటులో ఉంది. సో ఈరోజు రకరకాలుగా మార్కెట్లో మందులు లభిస్తున్నాయి, కానీ అవన్నీ కూడా అశాస్త్రీయమైనవి. సో హోమియోపతి వైద్య విధానం శాస్త్రీయంగా ప్రూవ్ అయ్యి నిర్ధారించి ఈ మందులు ఎలా పనిచేస్తాయని అవన్నీ మేము ప్రాక్టికల్గా అప్లై చేస్తూ దాన్ని రీసెర్చ్ చేస్తూ తయారు చేసిన ఫార్ములేషన్ మెడిసిన్ ఈ పేషెంట్కు డిఫరెంట్గా ఉంటాయి. పేషెంట్ అడిక్షన్ బట్టి మేము మెడిసిన్ ఇస్తుంటాము. ఈ మెడిసిన్ జనరల్గా ఆల్కహాల్ విత్డ్రావల్ సిమ్టమ్స్ కంట్రోల్ చేస్తుంది. సో ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, డ్రగ్స్ కానీ, టొబాకో చీవింగ్ కానీ, వీటి వల్ల టోటల్ ఫిజికల్ డిపెండెన్సీ, సైకలాజికల్ డిపెండెన్సీ ఏర్పడుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి మేము హోమియో డిఅడిక్షన్ ట్రీట్మెంట్ అప్లై చేస్తాం. ఈ హోమియో డిఅడిక్షన్ ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ డీటాక్సిఫైయర్స్ అంటే ఈ ఆల్కహాల్ కానీ, ఈ గుట్కాలు, ఇతరత మత్తు పదార్థాలు వాటి పాయిజనింగ్ ఎఫెక్ట్ డీటాక్స్ అయ్యే విధంగా చేస్తాము. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ అలవాట్ల వల్ల ఏమైతే అంటే అలవాటు మానసికమైనప్పటికీ, కోరికలు బ్రెయిన్లలో వస్తున్నప్పటికీ, ఈ లాంగ్ అడిక్షన్ తర్వాత మనకు ఫిజికల్ అడిక్షన్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, అంటే మందు తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, గుట్కా తినొద్దు అనుకుంటుంటారు, కానీ బ్రెయిన్ అంటుంటుంది, కానీ వాళ్ళ శరీరం ఆటోమేటిక్గా లాగేస్తుంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ అడిక్షన్. సో హోమియోపతి మందుల ద్వారా ఈ ఫిజికల్ అడిక్షన్ కంట్రోల్ చేసినప్పుడు ఇలా శరీరం లాగడం అనేది, ఆ టెంప్టేషన్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో థర్డ్ వచ్చేసి విత్డ్రావల్ సిమ్టమ్స్. చాలామంది వదిలేయాలనుకుంటారు, వదిలిపెట్టలేరు. ఎందుకంటే అవి తీసుకోకపోతే వాళ్ళకు నిద్ర రాకపోవడము, చికాకు అనిపించడం, కోపం అనిపించడం, టెన్షన్ అనిపించడము, ఏదో కోల్పోయటం, ఏది తోచకపోవడం, మానసిక కలతలు, రుగ్మతలు, హల్యూజినేషన్స్, డెలీరియము, ఇల్యూజన్స్ కనపడడం, లేనిపోని ఊహించుకోవడం, చేతులు వణుకుతూ ఉండడం, యాంగ్జైటీ, టెన్షన్ పడుతూ ఉండడం, ప్రతి చిన్న పని కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇటువంటి సిమ్టమ్స్ కూడా, ఈ విత్డ్రావల్ సిమ్టమ్స్ కూడా హోమియో మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఓవరాల్గా టోటల్గా మనకు ఈ సబ్స్టెన్స్ అబ్యూజ్ డిపెండెన్సీలో వాటి యొక్క డ్యామేజ్ని, డిపెండెన్సీని ఇవన్నీ డైల్యూట్ చేస్తూ వచ్చే కొద్దీ పదే పదే వచ్చే కోరికలు తగ్గుతాయి. ఈ కోరికలు కంట్రోల్ కావడానికి కూడా హోమియోపతి బెస్ట్